ఇప్పుడు చింతల్ డివిజన్ ఆదిత్య గారు ఉన్నారు. మరి వారి మాటలో అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది, మరి ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు అనేసి, మరి నెక్స్ట్ బీజేపీ వస్తే ఎలా ఉంటుంది అనేసి మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే. ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు, మరి ఫ్యూచర్లో బీజేపీ వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జనాలకందరికీ నమస్సుమాంజలి. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కలిపి మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ రెండు కలిపి ఇక్కడ ఈ యొక్క ఈ జనాన్ని ఏకం చేసి అందరినీ ఇక్కడ గ్యాదరింగ్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గం మనం గెలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ గెలిస్తే, దేశంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే కృష్ణా జన్మభూమి మనకి ఒక 370 ఆర్టికల్, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు బెయిల్ మీద ఉన్నారు ప్రజెంట్. అకార్డింగ్ టు సెక్షన్ ఆఫ్ 132 ఆఫ్ పి ప్రకారంగా ఈ ముగ్గురు బెయిల్ మీద ఉన్నారు. సో ఎవరెవరైతే అవినీతి చేసిరో ఇదివరకు ఎన్డీఏ అంటే యూపీఏ ప్రభుత్వంలో ఎవరెవరైతే అవినీతి చేసిరో, నెక్స్ట్ ఎన్డీఏ 3 ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీజీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయితే ఈ యొక్క అవినీతి పరులందరినీ వాళ్ళందరికీ శిక్ష పడడానికి గ్యారంటీ. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు గెలిస్తే లోకల్లో అభివృద్ధి జరుగుతుంది, మనందరికీ మంచి చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంటారు వారు, కార్యకర్తలకి, ప్రజలకి, మరియు లోకల్ సమస్యలు ఎవరికి ఏమున్నా కానీ వారు చేసే అవకాశం మనకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వారి యొక్క కరోనా సమయంలో వారు చాలామంది పేషెంట్స్కి, చాలామంది కరోనా పేషెంట్లకి, చాలామంది యొక్క ప్రజలకి అందరికీ రిఫరెన్స్ చేశారు. యశోద హాస్పిటల్ కానీ, అపోలో హాస్పిటల్ కానీ, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ గారు వారు అంటే అందరికీ సహాయం చేసే వ్యక్తి, మంచి ప్రజాధనం ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ గారు.